హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకో కొత్త రెసిపీ. ఎన్నో రకాల బిర్యానీలు చూసాం కదండి మనం. ఈరోజు ఉలవ చారు చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది, నేను గ్యారెంటీ. వచ్చేయండి చూసేద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ అయితే నైట్ మనం నానబెట్టుకోవాలి ఉలవలు అనేవి. తెల్ల ఉలవలు ఉంటాయి, నల్ల ఉలవలు కూడా ఉంటాయి అన్నమాట. ఈ రెండు రకాల ఉలవలు ఒక్కొక్క గ్లాస్, అదొక గ్లాస్ ఇదొక గ్లాస్ శుభ్రంగా కడిగి 1:3 రేషియోతో వాటర్ వేసుకోవాలి. మినిమం 8 hours నానబెట్టుకోవాలి. ఇంకా మన ఇష్టం, ఎంత నానబెట్టుకుంటే అంత మంచిది. కాబట్టి రేపు మార్నింగ్ చేస్తున్నాం, అందుకు నైట్ నానబెట్టుకుంటున్నాను అనమాట నేను. ఇదిగోండి, మార్నింగ్ లేచేసరికి ఇలా ఉంటాయి. ఫస్ట్ అయితే వీటిని ఆల్రెడీ కడిగేసాం కదా, డైరెక్ట్గా కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇది కుక్కర్ కొంచెం పెద్దది ఉన్నది తీసుకోండి, ఎందుకంటే పొంగకుండా ఉంటాయి. ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టుకొని ఒక విజిల్ వరకు మనం ఉడికించుకోవాలి. తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టి మనం ఒక 1/2 hour అన్న అలా ఉంచేయాలి. ఎన్ని విజిల్స్ అని నేను చెప్పాను, ఒక 1/2 hour అలా ఉంచేస్తే బాగుంటుంది. ఈలోపు మనం చింతపండు రెడీ చేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ తీసి ఇలా స్మాషర్తో కొంచెం నలిపాక మనం ఆ వాటర్ ఉంటుంది కదా, అది స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. దానికి ముందు ఫస్ట్ మనం ఆయిల్ కానీ గీ కానీ వేసుకోండి. ఇలా తాలింపు వేసుకోవాలన్నమాట ఉలవచారుకి ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ప్లస్ ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు, కానీ ఉల్లిపాయ వేసుకుంటే నిల్వ ఉండదంటారు, అందుకే నేను ఉల్లిపాయ వేయలేదనమాట. ఇవి కొంచెం వేగాక ఉలవలు మనం స్మాష్ చేసాం కదా, వాటర్ అని స్ట్రెయినర్తో ఇలా స్ట్రెయిన్ చేసేసుకోండి. ఈ ఉలవలు తాలింపుకు బాగుంటుంది, తాలింపు వేసుకొని తింటే మంచిది కూడాను. అలాగే ఈ మరుగుతున్న దాంట్లో చింతపండు నానబెట్టాం కదా, ఆ రసం కూడా వేసేసుకోవాలి. అవి మరుగుతూ ఉంటాయి. ఈలోపు ఇంకో ప్రాసెస్, చికెన్ మ్యారినేట్ చేద్దాం. ఫస్ట్ చికెన్ శుభ్రంగా కడుక్కొని ఉప్పు, పసుపు, పెరుగు వేసుకొని ఒక 1/2 hour అన్న మ్యారినేట్ చేసుకోండి. చూడండి ఎంత బాగా మరుగుతుందో. చాలా పెద్ద ప్రాసెస్, కానీ ఇంట్లో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది కదా. ఇలా కొంచెం దగ్గరికి రావాలి, బాగా థిక్గా రావాలి. చాలా వాటరీష్గా ఉన్నాయి కదా, చూడండి స్టార్ట్ అవుతుంది థిక్నెస్. ఇలా వచ్చాక ఇంకొక 5 minutesలో అయిపోతుంది. లోపు కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్, ఇంకొక స్పూన్ నెయ్యి, అంటే మరి ఒక్కొక్క స్పూన్ కాదు, ఒక 2 spoons వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. దాని తర్వాత బిర్యానీ ఆకు, అవన్నీ బిర్యానీకి కావాల్సినవన్నీ వేసుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవి కూడా వేగాక కొంచెం జీడిపప్పులు, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇవన్నీ దగ్గరికి వచ్చాక కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసుకోవాలి. ఇవన్నీ దగ్గరికి వస్తున్న అన్ని స్టేజ్లో మనం ఫస్ట్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి. నా ఉలవచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలన్నమాట. ఈ తాలింపు అంతా తీసేయాలి మనం. సో ఉలవచారు మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. చూడండి ఎంత థిక్గా ఉందో, ఎంత బాగుందో. సేమ్ షాప్లో లాగే వచ్చింది కదా. మనకి కూడా ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు మరిగించాలి. కొంచెం పెద్ద ప్రాసెసే, మరి మనం తినాలంటే తప్పదు కదా. సో ఇలా స్ట్రెయిన్ చేసేసిన తర్వాత కొంచెం దగ్గర పెట్టుకోండి. చికెన్ ఒకసారి చూసుకొని కలుపుకున్నాక కారం, ఉప్పు, గరం మసాలా వేసి కొంచెం దగ్గర పడ్డాక ఇలా ఉలవచారు వేసుకొని ఉడకనివ్వాలి. అప్పుడే ఆ చికెన్కి ఉలవచారు ఫ్లేవర్ పడుతుంది. ఇప్పుడే వేసేసుకోండి. చికెన్ అంతా ఉడికాక ఉలవచారు వేస్తే చికెన్కి పట్టదు కదా. సో ఇలా ఉలవచారు వేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేయండి. అది మగ్గుతూ ఉంటుంది. ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. బాస్మతి బియ్యం ఆల్రెడీ మనం కడిగి నానబెట్టుకున్నాం. సో వాటర్ బాయిల్ అవుతుండగా ఇవన్నీ వేసేసేయాలి. బిర్యానీ ఆకు, ఇలాచీ, లవంగం, స్టార్, షాజీరా, అలాగే ఉప్పు. చూడండి దగ్గరికి వస్తుంది, మగ్గుతుంది. అప్పుడప్పుడు కలుపుకోండి, అడుగంటకుండా ఉంటుంది. దీంట్లోనే కొంచెం నెయ్యి, ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అలాగే నిమ్మకాయ, మేము నిమ్మకాయ మర్చిపోయామని లాస్ట్లో వేసాము, మీరు ఇప్పుడే వేసుకోండి. కొత్తిమీర, పుదీనా, అలాగే 2 పచ్చిమిర్చి. అవన్నీ బాగా మరగాలి నీళ్ళల్లో. ఆ ఫ్లేవర్ అంతా నీళ్ళలో దిగాలన్నమాట. చూడండి కలర్ ఎలా చేంజ్ అవుతుందో. ఈ స్టేజ్లో మనం స్ట్రెయిన్ చేసుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి. మొత్తం ఎక్కువ కలపకూడదండి, బియ్యం వేసాక విరిగిపోతాయి అన్నమాట.
సో అవి 60% కుక్ అయింది అన్నాక మనం గరిట పెట్టచ్చు. అవి తీసి ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. చూడండి రైతా కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం మేము బిర్యానీలోకి. రైతా మీకు కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఎలా చేయాలో. చూడండి మేము ఇప్పుడు ఈ స్టేజ్లో వేసుకుంటున్నాం నిమ్మకాయ. లేదు మీరు ముందే వేసుకోండి, ఈ మిస్టేక్ మీరు చేయొద్దు. సో ఉలవచారు నేను ఎందుకు సపరేట్ చేస్తున్నాను అంటే ఫస్ట్ నేను ఎక్కువ వేసుకున్నాను చికెన్కి పట్టాలని. మీకు అంత ఎక్కువ వద్దు అంటే కొంచెం వేసుకోండి, పర్వాలేదు. ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడు లేయర్స్ కింద వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ 70% కుక్ అయిపోయింది నాది. ఇలా వేసుకోవాలి లేయర్స్ కింద. కొంచెం స్ప్రెడ్ చేసుకోండి, వెడల్పుగా ఉంటే మనకి బిర్యానీకి చాలా బాగుంటుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు ఉలవచారు ఇలా పోసుకోవాలి. ఉలవచారు వేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, నేను వేయలేదు. అలాగే ఇంకో లేయర్ వేసేస్తున్నాను. ఆ లేయర్ వేసాక ఒక స్పూన్ గీ యాడ్ చేసి కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 5 minutes కన్నా ఎక్కువ ఉంచకండి. ఇలా టిష్యూస్తో కవర్ చేస్తే బయటకి ఆవిరి అనేది పోదన్నమాట. ఇలా కవర్ చేసి ఇలా మూత పెట్టేయండి. 5 minutes కన్నా ఎక్కువ ఉంచకండి. ఒక 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 1/2 hour తీస్తే చూడండి ఎంత బాగుందో మన బిర్యానీ. నేనైతే షాక్, ఇది మనం వండిందేనా అని. చాలా బాగుంది చూడండి. అవుట్లుక్ నేను చెప్తున్నానని కాదు, మీరు కూడా ట్రై చేయండి. అస్సలు అరోమా కూడా ఎంత బాగుందోనండి. నేను మాడిపోయిందేమో అనుకున్నాను కానీ అస్సలు మాడలేదు. చూపిస్తున్నాను చూడండి, అసలు గరిట పెట్టి తీస్తున్నాను లోపలిది కూడాను. నేను ఇలా వేసుకున్నాక మీకు ఇష్టమైతే దాని మీద ఉలవచారు ఉంటుంది కదా, ఆ ఉలవచారుని ఇలా పైన కూడా వేసుకొని తినొచ్చండి. అసలు చూడండి అడుగు కూడా పట్టలేదు. మట్టి కుండలో ఆ వాసన. మళ్ళీ అరిటాకు ఎతికాం కానీ అరిటాకు దొరకలేదు. సో ఇస్తరాకుతో కానిచ్చేస్తున్నాం. నాకు ఇస్తరాకులో తినాలన్నా అరిటాకులో తినాలన్నా చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళం నేను మా తమ్ముడు, నాకు కావాలని చెప్పి. ఇలా తింటుంటే ఆ రోజులే గుర్తొస్తున్నాయి నాకు. అలాగే ప్రాన్స్ ఫ్రై కూడా చేశాను. ఆ వీడియో కూడా కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసి